నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో జన్మించి విద్యాసాయి పాఠశాలలో విద్యను అభ్యసించి 9వ తరగతి చదువులోనే ఆటల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగి అంచెలంచెలుగా విదేశాలలో ఆటలాడి ఆ ఆటల్లో 14 గోల్డ్ మెడల్స్ సాధించి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డు అందుకున్న శివానీని పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘనంగా సన్మానించారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి గూడూరు ధనంజయ ఆధ్వర్యంలో మద్దికెర వీధుల గుండా భారీ ర్యాలీని నిర్వహించారు. మద్దికెర ఎస్ఐ హారిక మాట్లాడుతూ మద్దికెర గ్రామానికి భారతదేశంలో కీర్తి తెచ్చిన ఘనత ఒక శివానికే దక్కిందని ఆమె అన్నారు. పెరవలి పారా విశ్వనాథ్ మాట్లాడుతూ నా వంతు సంపూర్ణ సహకారం ఇస్తామని, రాబోయే రోజుల్లో గొప్పగా అవార్డులు తీసుకుని రావడానికి వంతు సహాయ సహకారాలు అందిస్తామని పారా విశ్వనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. పెరవలి పారా విశ్వనాథ్ ₹25,000, ఫ్రెండ్స్ విద్యానికేతన్ కరస్పాండెంట్ రామాంజనేయులు ₹25,000, బొరదల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి ₹10,000 ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామస్తులు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పీలేరు పట్టణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల భూ కబ్జాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపుల వేముల పంచాయతీలో ఉన్న సెటిల్మెంట్ భూమి సర్వే నెంబర్ 483తో పాటు ఆనుకొని ఉన్న బంజర భూమిపై శనివారం రాత్రి హిటాచీ వాహనంతో చదును చేయడానికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న కుప్పాలరెడ్డి సుబ్రహ్మణ్యం, కుప్పాల ద్వారక ఘటనా స్థలంకెళ్లి అడ్డుపడడంతో వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కొద్ది రోజులు ఆగండి, అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి కథ తేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పండించుకుంటూ తినుకుంటూ ఉన్నాము. గత రాత్రి శనివారం రాత్రి 11 గంటలకి వైసీపీ కార్యకర్తలైన వ్యక్తులు వచ్చి మా పొలంలో ఇటాచి పెట్టి లెవెల్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్తే రాత్రి ఒకటిగా మేము పోయినాము. ఆపమని చెప్తే వాళ్ళు తాగేసి దౌర్జన్యాన్ని పాల్పడి కర్రలతో కడ్లతో దాడి చేసి, రాళ్లతో దాడి చేసి మా తమ్ముడిని మాదిరి కొట్టి గుడ్డలను చింపేసి ఇట్లా దౌర్జన్యాలు చేసినారు. సరే మాకు న్యాయం చేయాలని కోరుకున్నాము. వచ్చి దౌర్జన్యంగా నా సొంత అనుభవము, సొంత అనుభవము బంజరును వైసీపీ నాయకులు వచ్చి దౌర్జన్యంగా ఇటాచి పెట్టి నన్ను కొట్టి గాయపరిచి కర్రలతోన కట్టెలతోన గాయపరిచడంతో నేను తప్పించుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి నన్ను ఈ మధ్య కళ్ళకు ఒళ్ళుకు నాకు గాయాలు చేసి వాళ్ళ దౌర్జన్యము ఇంత అంతా లేదు. ప్రజల మనిషి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గంతో పాటు దేశ విదేశాల్లో సైతం వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు జరిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలైన ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నాపర్విల్ నగరంలో చింతమనేని ప్రభాకర్ అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు అక్కడి పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమం పట్ల తన పనితీరుతో దేశ విదేశాల్లో సైతం సేవా స్ఫూర్తిని పెంపొందిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని దీవిస్తూ పలువురు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి వారంతా వీడియో కాల్ ద్వారా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా తనపై చూపిన అభిమానానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. We ask that you would bless this time again of fellowship, Lord God. We thank you for this food that we're about to receive. We ask that you bless the hands that prepared it. We ask that you will continuously and always provide for those that without, Lord God. We thank you and we praise you for Pacific Wayside Ministries, Lord God. So we just ask that, Lord God, that you would touch, move in a mighty way, Lord God. Use each and every each and every individual on the sound of my voice for your praise, honor, and glory. We thank you and we praise you. This in your loving Son, Jesus Christ's mighty name I do pray. Amen. Amen. Hey, brother, happy birthday. Hey, brother, happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday, Cinnamon. Happy birthday to you. Yeah.
సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను విడుదల చేస్తున్నారని తనకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. తనకు నియోజకవర్గంలో 77 మంది లబ్ధిదారులకు 44.43 లక్షల మేర సాయాన్ని చెక్కుల రూపంలో ఆదివారం అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం వర్తించని లబ్ధిదారులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 751 మందికి 6.05 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందజేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు కనీసం 5 కోట్లు సైతం ఇవ్వలేని ముందు స్థితి ఉందని అన్నారు. ఈరోజు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుంది. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం 5 కోట్లు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికీ కూడా సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు పెట్టుకుని ఉంటే ఆ బిల్స్ కూడా మిస్ అయిపోయి వారికి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. అనేక మంది ఈరోజు బాధితులు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కారుమూరికి మా సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ అన్నీ కూడా అప్పచెప్పామండి, ఇప్పుడు దాకా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదని వారందరూ కూడా బాధను వ్యక్తం చేసే పరిస్థితి. ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ప్రతి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా 751 మందికి ఇప్పటి వరకు చేసాం. ప్రతి అప్లికేషను కూడా ఎవరు ఇబ్బందులున్నా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బిల్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో అటువంటి వారికి ఎవరికి అందరికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా మూడకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎవరు కూడా ఎక్కడా కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ఎవరు దళారు బారిన పడకుండా వాళ్ళు మన ఆఫీసులో ఈరోజు బిల్స్ ఇస్తే వారికి చెక్కుల ద్వారా అందించే విధంగా కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు బాధితులందరికీ ఎవరైతే వైద్య సహాయం చేయించుకుంటున్నారో వారి ఖర్చులతో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారికి ఆర్థిక ఇబ్బందులను తగ్గించే విధంగా కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం, వారి 4 పిల్లర్లుగా ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రారంభించారు. 18 నెలల కూటమి పాలనలో ఫలాలను ఇప్పుడే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రధానంగా సోలార్ విద్యుత్తు కూటమి ఫలాల్లో ఒకటిగా ఆయన ప్రస్తావించారు. సోలార్ విద్యుత్తు తక్కువ ధరకే దొరుకుతుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తులను అమర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలియజేశారు. బయట ఎక్కువ ధరకి పవర్ కొనాల్సిన అవసరం లేదు. సోలార్ పవరు, విండ్ పవరు ఇటువంటి ఆపరేషన్ కాస్ట్ లేకోకుండా మనకి విద్యుత్ లభించే వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఈ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా పేదవాళ్ళకి విద్యుత్ భారం భవిష్యత్తులో కూడా రాకూడదు. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళ విద్యుత్ వాళ్ళ అవసరాలకు తగ్గ కావాల్సిన విద్యుత్తును వాళ్ళే తయారు చేసుకుని, ఇంకా మిగులు విద్యుత్ ఉంటే ఎంతో కొంత ఆదాయం పొందే విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో దాన్ని మెషిన్ మోడ్లో ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చేసాం మీరు పెట్టుకోండి అనే విధంగా కాకుండా, వాటికి ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో మెరుగైన క్వాలిటీ తయారు చేసే వారందరినీ పిలిచి మరి టెండర్స్ పిలిచి వారందరికీ కూడా ఎమ్మెల్యేస్కి కూడా టార్గెట్ విధించారు. మీరు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేయాలని చెప్పేసి, ఎస్సీ ఎస్టీలకి కేంద్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ ఇస్తూ ఉంటే బీసీలకి కొంతే సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మన సబ్సిడీతో పాటు అదనంగా 20,000 బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా, అంటే వాళ్ళని ప్రోత్సహించడం కోసం
కార్యక్రమం తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ విధంగా మరి పారిశ్రామికంగా మీ అందరికి కూడా తెలిసిందే ఏ విధంగా దేశంలో రాష్ట్రాలన్నీ కూడా కుళ్ళుకునే విధంగా మా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, మా పాలసీల్లో తప్పు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీల్లో మెరుగుదల ఏమిటి, బెటర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్రానికి రప్పించడానికి అని ఒక జెరసీతో చూసే పరిస్థితి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా ఒక బాధతో కూడిన స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి మన నేబర్ స్టేట్స్ వెళ్ళి అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో గూగుల్ పేమెంట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా టాటా టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, మరి ఆర్సెలర్ మిట్టల్ కానివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీ కానివ్వండి, టూరిజంలో దాదాపు ఇప్పటికీ ఎన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయో దానికి 2 5 స్టార్ హోటల్స్ టూరిజం రంగంలో ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. ఆఖరికి వ్యవసాయదారులు కూడా వారి పొలాల్లో వారి వ్యవసాయ పంటల లాభదాయకత కాకపోతే అవసరం వస్తే వాళ్ళు కోరుకుంటే వారికి కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామనే విధంగా ఈ పాలసీ చేశారు. వీటన్నిటికీ ఏంటంటే ఒక బాధ్యత కలిగిన ఆలోచన, అదేవిధంగా విజనరీ, రాబోయే 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండాలి ఈ రాష్ట్రం అనే దాని మీద ఒక దూరదృష్టి చెయ్యాలనే తపన, దానికి నాయకత్వానికి సహనాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు విజన్తో పనిచేస్తూ ఉంటే ఈరోజు లోకేష్ గారు ఆయన కంటే కూడా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి మరి వివిధ సంస్థల్ని చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న పాలసీల్లో ఉన్న ఏంటి వారికి మేలు చేకూర్చే పాలసీస్ ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్ని విధాలు అండగా ఉంటాము, మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వారిని ఆహ్వానిస్తే కాకుండా దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ లేదనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కొంత ఇన్సెంటివ్స్ ప్రకటిస్తారు. ఆ ఇన్సెంటివ్స్ ఇక ప్రభుత్వ దయాదక్షిణల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మరి గతంలో 2019-24 చూసాం. మరి ఆ విధంగా కాకుండా మా రాష్ట్రానికి రండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుందో ఆ ఇన్సెంటివ్స్ని ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఏ రోజైతే మీకు ఇన్సెంటివ్ రావాలో ఆ రోజున మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకోకుండా బ్యాంకులోనే మీ ఇన్సెంటివ్స్ బ్యాంకే మీకు ఇచ్చేసే విధంగా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తాము అని అనౌన్స్ చేశారంటే ఎంత ధైర్యంతో, ఎంత కమిట్మెంట్తో, మరి రాష్ట్ర ప్రభుత్వం మీద, భవిష్యత్తు మీద ఆయనకి ఎంత నమ్మకంతో ఆ ఎస్క్రో అకౌంట్ ప్రకటించారో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా కంట్రోల్ చేయాలని ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజల్ని బెదిరించి దారుణమైన విధ్వంసకరమైన పదాలతో వాళ్ళని ఉత్తేజపరిచామని చెప్పేసి భావిస్తూ విద్వేషకర పరిస్థితులను సృష్టించడానికి, శాంతి భద్రతల్ని భగ్నం కలిగించడానికి ప్రయత్నం చేయటం, గంజాయి సేవించి సమాజంలో మరి ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులకి సహకారం అందించే విధంగా వారి వద్దకి వారిని పరామర్శించే విధంగా వారిని మెచ్చుకోలుగా వారి దగ్గరికి పర్యటించడం కానీ ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి, వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి, శిక్షలు వేయాలి అని చెప్పేసి మానిటరింగ్ టెక్నాలజీ కూడా వాడుకుని ఆర్టీజీఎస్లో రియల్ టైం గవర్నెన్స్లో ప్రతిరోజు గంజాయి కేసులు వచ్చినాయి, ఇంకెక్కడైనా ఉన్నాయా, ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారని ప్రతి వారం కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ మరి అదేవిధంగా శాంతి భద్రతని, పోలీసు వ్యవస్థని బలోపేతం చేసి మీరు అందరూ కూడా ఈ కెమెరాస్ ఇవన్నీ తెలిసి పెట్టుకుని దాని ద్వారా ఈ యాంటీ సోషల్ ఈవెంట్స్ ఎవరన్నా కూడా అది ఏ పార్టీ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉండటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 18 నెలల కాలంలో సుపరిపాలనకి ఆధారం చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా హౌసింగ్ కూడా గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసేసి ఒక లక్ష్యం లేకోకుండా ఒక మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, మన ఆర్థిక పరిస్థితిలో ఏ విధమైన మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న ఇళ్ళని పేదవాళ్ళకి అందించాలి, దశల వారీగా ఏ విధంగా చేయాలి,
లేకపోతే ఏ విధంగా రుణాలు సేకరించినా సరే ఏ విధంగా చేయాలి అనే ఆలోచన లేకోకుండా కర్నూలు జిల్లా పెద్దగడుబూరు మండలం చిన్నతుమ్మలం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగమ్మ చిన్న టీ హోటల్ కొనసాగిస్తోంది. గ్రామంలో కొందరు ఈమెను చూసి ఓర్వలేక ఫుడ్ కమిషనర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గంగమ్మ హోటల్పై మాత్రమే తనిఖీలు చేశారు. దీనిపై అధికారులకు గంగమ్మ స్పందించారు. కమ్మరి బ్రహ్మయ్య, వీరేషు కామవరం, గంగాధర పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని ఒంటరి మహిళ అయిన గంగమ్మ హోటల్ దగ్గరికి వెళ్లి మరీ గొడవకు దిగారు. ఆమె వాళ్ళని ఎదిరించే ప్రయత్నంలో గొడవ సాగింది. ఆమెపై నానాబూతులతో రెచ్చిపోయారు. బాధతో బూతులు తిట్టి అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడం, పైగా అనుమానం తట్టుకోలేక చనిపోతానని చెప్పి పట్టించుకొని పోలీసులపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది అని గంగమ్మ ఆరోపించింది. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగమ్మ డిమాండ్ చేస్తుంది. వచ్చిండేది గంగప్ప, ఆ తర్వాత ఈరేసి, ఆ తర్వాత కాళప్ప, బ్రహ్మయ్య, ఆ తర్వాత పూజారు అంతా చేపించి ఇక్కడ పంపించిండాడు ఆడపిల్లల కాడికి. నాకేదో ఒకటి న్యాయం చేయండి. ఆడ పోలీస్ స్టేషన్లో 3 రోజులు తిరిగితే కానీ పట్టించుకోవట్లేదు. నన్ను ఇంత ఉండకూడదని నేను ఇక వచ్చి మందు తాగినాను. దానికి కారణం ఏం చేస్తారో మీకే తెలియాలి. నేను ఒంటరి బతికి నాకు ఎట్లా సాక్షి ఎవరు లేరు. మా ఆయన దూరం ఉండారు, నేను ఒకటే ఉండేది. అందుకని మించింది ఏం లేదు. ఇంక నేను బతకూడదని పని చేసుకున్నాను. మీరు పోలీసులో పట్టించుకోవట్లేదు నన్ను. నేను ఇంకెవరు లేరు, అందుకే పోలీసులు ఎదురు. బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెట్టినాడు. బ్రహ్మయ్య కేసు పెడితే వాడు ఎందుకు వచ్చినాడు? ఎవడు బుడ్డప్ప కొడుకు గంగప్ప ఎందుకు వచ్చినాడు? అందుకోసమే అమ్మ యాక్షన్ తీసుకునేది. ఎందుకు వచ్చినావా, నువ్వు ఎందుకు లేదని గలీజ్ మాటలు తిట్టినాడు వాడు గంగప్ప గాడు. ఆయమ్మ మీద గంగప్ప గలీజ్ మాటలు తిట్టినాడు. ఏమని తిట్టినాడు? రంజా గాడిది అన్నాడు అట. రంజా గాడిది అన్నాడంట ఆయమ్మకి. రంజా గాడిది అన్నాడంట. అని నాకు అది ఎందుకోసం నాకు ఇంత టార్చర్ చేస్తున్నారు, ఎందక లేదు అని అడిగిందంట ఆయమ్మ. అడిగితే నువ్వేం చేస్తాముండా, ఏమి లేదు నువ్వు, నీతో ఏమవుతుంది అది ఇది అని అంటున్నాడంట వాడు గంగప్ప గాడు. వాడు ఈరేది గాడు కెమెరా తీసుకున్నాడంట. ఇది జరిగింది మా మ్యాటర్. అది ఆయమ్మ బాధపడలేక పోయి స్టేషన్ పోయి 2-3 రోజులు తిరిగిందంట. సార్ ఎట్లా ఏమైందంటే వాడు స్టేషన్ నెంబర్ పట్టించుకోలేదంట ఆయమ్మకి. ఆ బాధ తడలేక వచ్చి పెద్ద తమ్ముళ్ళ మందు తీసుకొని వచ్చి కాలం దగ్గర తాగింది. ఆమె మందు తాగినట్లు మీకు ఎవరు చెప్పిరి? మందు తాగినట్లు ఎవరు చెప్పిరి? అంటే పెద్ద తమ్ముడు ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.